హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో బెండకాయ ఫ్రై చూద్దాం, బెండి ఫ్రై. సో దీనికోసం ఒక బిగ్ కడాయి తీసుకున్నాను. దాంట్లో ఒక 7 స్పూన్స్ ఆయిల్ వేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక 5-6 గార్లిక్ పీసెస్, తర్వాత ఒక 3 ఎండుమిర్చి పీసెస్ వేసి కరివేపాకు వేయాలి. ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ నీట్గా బెండకాయ బాగా కడిగి ముందు వెనుక తొడి మొత్తం కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఆ బెండకాయలన్నీ దీంట్లో వేయాలి. సో ఆ బెండకాయలకి సరిపోయే సాల్ట్, పసుపు వేసి మూత పెట్టాలి. ఓన్లీ సిమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మనము గంటతో కలబెడుతూ ఉండాలి. సో ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఒక స్పెషల్ పౌడర్ చేసుకుందాం. సో రెగ్యులర్ బెండకాయ ఫ్రై కాకుండా. సో దీనికోసం నేను వేయించిన వేరుశెనగపప్పు తీసుకున్నాను. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ కారము, తర్వాత వెల్లుల్లి ఒక 5-6 పీసెస్, తర్వాత శనగపప్పు వేసాను. పుట్నాల పప్పు అంటారు కదా, శనగపప్పు. తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. నా దగ్గర అయితే ఎండు కొబ్బరి సపరేట్గా ఉంది కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో ఇప్పుడు బాగా బెండకాయ ఫ్రై అయిపోయింది. బెండకాయ మరీ మాడినట్టు కాకుండా ఇట్లాగా ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను తయారు చేసుకున్న వేరుశనగపప్పు పౌడరు వేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ డ్రై కోకోనట్ పౌడర్ ఉంది. సో అది నేను సపరేట్గా వేస్తున్నాను. మీరు ఈ పౌడర్లోనే, వేరుశనగపప్పులోనే డ్రై కోకోనట్ కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సో నా దగ్గర సపరేట్గా ఉంది కాబట్టి నేను ఆల్రెడీ హోమ్ మేడ్ చేసుకున్నాను. సో అది యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఒకసారి కలబెట్టేసేసి ఆఫ్ చేయడమే. ఇట్లా చేసుకోవడం వల్ల కొంచెం బెండకాయ ఫ్రైకి టేస్ట్ పెరుగుతుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.